అసలు మార్కెట్ లోకి అయితే ఎన్ని కలర్స్ వచ్చినాయో. అవి జస్ట్ ఒక 5 minutes పెడితే హెయిర్ కలర్ అంతా బ్లాక్ అయిపోయేటట్టు, హెయిర్ అంతా బ్లాక్ అయిపోయేటట్టు ఇట్లాంటివి ఎన్నో వచ్చినాయి. కానీ ఎంత తొందరగా అది పనిచేస్తుందో అంత ఎఫెక్టివ్ గా కూడా మన మీద చూపిస్తుంది అదే హెయిర్ కలర్ అనేసి. అలాంటి ఏం లేకుండా హెయిర్ కలర్స్, హెయిర్ డై, హెయిర్ అనేసి ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలోనైతే మన వైట్ హెయిర్ మొత్తం పోయి బ్లాక్ గా మారేలాగా అయితే చేసుకునేట్లయితే చూద్దాం. ఇదైతే చాలా వరకు అయితే 100% అంటే 100% అయితే వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి అది వీడియో చూసి మీరైతే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తుందో అనేసి. కొన్ని అయితే ఆవాలు తీసుకోవాలి, కొన్ని ఆవాలు తీసుకొని మంచిగా అవి స్లోగా అంటే సిమ్ లో పెట్టి మాత్రమే వేయించాలి. హై పెడితే మాత్రం ఈజీగా మాడిపోతుంది. సిమ్ లో పెట్టైనా సరే బ్లాక్ అయ్యే వరకు అయితే వేయించుకుంటూనే ఉండాలి. మనం చాలా స్లోగా చాలా ఓపికతోనైతే వేయించుకోవాలి. ఇవైతే మనకు ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుందండి కలర్ అండి. స్మెల్ కూడా అంత బాగా అనేసి వస్తుంది. అలాగే మాడిపోతుంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. హెయిర్ పెట్టినప్పుడు అయితే అంత బాగా యూజ్ అయితే అనిపించదు. చూడండి చాలా స్లోగా అయితే వేయించుకున్నాము వీటిని. చూడండి కరివేపాకు కూడా మనమైతే స్లోగా వేయించుకున్నట్టయితే మంచిగా వస్తుంది. ఇలాగా మనం జస్ట్ ఇట్లా నలపంగానే అయితే దగ్గరకి అయితే వచ్చేస్తుంది. ఈ రెండింటిని అయితే మనం సైడ్ కి తీసుకొని చల్లార పెట్టుకోవాలి అంతే. చల్లార పెట్టుకున్నాక మంచిగా గ్రైండ్ చేసుకోవడమే. మెత్తగా అంటే ఎంత పేస్ట్ మనకు వస్తే అంత బాగా వస్తుంది. పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. మనం ఇది ఇంత నాచురల్ గా మనకి అయితే హెయిర్ కలర్ అయితే యూజ్ అవుతుంది. చూడండి చేయితో జస్ట్ నలపంగానే అయిపోతుంది. ఇట్లా మనం అయితే స్లోగా వేయించుకున్నట్టయితే వస్తుంది. మనం హైలో పెట్టుకుంటే ఇంకా మొత్తం వాడిపోతాయి. సో అంత బాగుండదు. స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది. మనం గ్రైండ్ చేసుకోగానే అంత మంచిగా అనిపించదు అండి. మనం సైడ్ తీసుకొని నేనైతే మిక్స్ లో అయితే వేసుకున్నాము. ఆకంతా కరివేపాకంతా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఈ రెమెడీ ఎంత బాగా అవుతుంది. ఆల్రెడీ నేను ఒక 2-3 times పెట్టినా కాబట్టి మీకైతే చెప్తున్నాను. మనం ఒక హెయిర్ కలర్ కానీ ఏదైనా కానీ ఒక వీడియో తీసినామంటే అది 100% రిజల్ట్ ఉంటేనే అది వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనం తీసిన వీడియో అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు. మళ్ళీ అలా హెయిర్ ఖరాబ్ అయిందంటే మన వల్లనే కావచ్చు. ఏదో ఒక చిన్న మన వల్ల ఏదన్నా ఒక నెగిటివ్ జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి హెయిర్ ఖరాబ్ అయితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అందుకోసమే మీరు ఆలోచించుకోవచ్చు. ఇంట్లో అయితే ఎలాంటి కెమికల్స్ ఎలాంటి వేరే అయితే అస్సలు యూజ్ చేయలేదు. జస్ట్ ఆవాలు కరివేపాకు మాత్రమే యూజ్ చేసిన. జస్ట్ రెండే ఇంగ్రీడియంట్స్. మనం ఇందులో కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. మనకు కావాల్సింది మనం ఏది యూజ్ చేస్తే అవి వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఏంటంటే కొంచెం టిక్కుగా ఉంటుంది. వేరే ఆయిల్తో పోల్చుకున్నట్టయితే మనం వేరే ఆయిల్ అయితే కొంచెం పలుచగా ఉంటుంది. ఆల్రెడీ చూడండి చాలా పేస్ట్ అయితే అయిపోయింది. ఇది మనం మిక్సీలో వేసుకున్నాం కదా. నేను వైట్ ప్లేట్ మీద అయితే చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే చాలా బాగా తెలుస్తుంది కాబట్టి. ఇది మనం జస్ట్ అప్పడం మనం హెయిర్ కోసం అయితే వేసుకోవడానికి అయితే ఈజీగా వస్తుంది. లేకుంటే మనం కొద్దిసేపు ఒక 1 hour అట్లా ఒక నైట్ మొత్తం అయితే పెట్టుకొని హెయిర్ కి అయితే పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగా యూజ్ అవుతుందంటే మీకు తెలుస్తుంది. చూడండి కోకోనట్ ఆయిల్ అయితే పోస్తాను. కొబ్బరి నూనె అయితే మంచి మెత్తగా వేసుకోవచ్చు.
చేయి మీద వేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. మనం ఎంత మెత్త వేసుకుంటే మనకు వెంట్రుకలకు అనేసి అంత బాగా పడుతుంది హెయిర్ అనేసి. అసలు డ్రైగా ఉంటే పొడి పొడిగా ఉంటే అయితే మనకు డ్రెస్ మీద కానీ మనకు పైన అయితే పడుతుంది, ఫేస్ మీద కానీ అలా పడ్డ ప్రాబ్లం లేదు. కానీ చికాకు ఉంటుంది కదా, మనం మెత్తగా వేసుకున్నట్టయితే ఓన్లీ హెయిర్ మందమే అయితే యూజ్ అవుతుంది, పెట్టుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత కావాలన్నా కూడా అంత మాత్రమే వేసుకోవాలి. ఎంత పౌడర్గా ఉంచుకోవచ్చు, ఆయిల్ వేసుకోకుండా పౌడర్గా పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ని కూడా మనం చాలా ఈజీగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వేసేటప్పుడు మందమే కొంచెం చేక్ అంటించుకొని హెయిర్కి పెట్టుకున్నట్టయితే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎంత నాచురల్ ప్రోడక్ట్ అయినా మీరే ఆలోచించుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వస్తాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నా హెయిర్కి అయితే మధ్యలోనే హెయిర్కి అయితే వైట్ హెయిర్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ చాలా మందికి కూడా మధ్యలో వస్తుంటుంది హెయిర్ అనేసి. మనం మంచిగా వెంట్రుకలు అనేసి సైడ్కి తీసుకొని మంచిగా ప్యాల్ తీసుకొని పెట్టుకున్నట్టయితే హెయిర్కి అయితే బాగా పనిచేస్తుంది. ఆయిల్ వేసుకుంటూ స్లోగా మనకు కావాల్సినంత కొద్దిగా పౌడర్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలా పెట్టుకున్నట్టయితే పెట్టుకున్న ఒక 1 అవర్లోనే మీకు తెలుస్తుంది. పెట్టుకొని ఒక 1 అవర్ లేకుంటే ఒక నైట్ మొత్తం మనం ఒక కవర్ లాగా మనం హెయిర్కి పెట్టుకొని మనం పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేచి తలస్నానం చేసినట్టయితే హెయిర్కి అయితే చాలా బాగా పట్టుకుంటుంది. హెయిర్ కలర్స్ అని, హెయిర్ డై కలర్స్ అని, ఇలాంటి కెమికల్స్ హెన్న అయితే ఇంకా మనం హెన్న అయితే ఎంత ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక 1 వీక్ మాత్రమే ఉంటట్టుంది హెన్న మాత్రం. 1 వీక్ 1 మంత్ కూడా ఉంటుండొచ్చేమో, కానీ దానికన్నా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేనైతే చాలా వరకు ఇప్పటి వరకు నేను తీసిన వీడియోస్ అయితే నేను హెయిర్కి పెట్టుకున్న తర్వాతనే మీకైతే వీడియోస్ అయితే తీసి చెప్పడం జరుగుతుంది. మనం చాలా నాచురల్ ఒక వీడియో పెట్టినామంటే అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, హెయిర్కి పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఎంతవరకు యూజ్ అవుతుందో అనేసి కూడా ఫ్యూచర్ ఆలోచించుకొని అయితే మనం వీడియోస్ అయితే తీయాలి. మనం అదే ప్రకారంగా అయితే మనం యూజ్ చేయాలి. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఒక వీడియో పెట్టినామంటే ఇలాంటి కెమికల్స్ ఇలాంటి వాడుతున్నాం అనేసి మనం చూసుకోవాలి. హెల్త్ ఫస్ట్ ముఖ్యం కదా. ఇప్పుడు మన ఫుడ్ తింటుంటేనే మన ఎన్నో కెమికల్స్ మనకు పోతుంటాయి. అలాంటివి పైన ఎంత డ్యామేజ్ అవుతుంది అని ఎంత ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ యూజ్ చేస్తారు. చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. షాంపూ యూజ్ చేసి ఒక నైట్ మొత్తం ఉంచుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ కోకోనట్ ఆయిల్ పౌడర్ అంతే అండి, చాలా బాగా పనిచేస్తుంది. అట్లా ముట్టుకొని మన హెయిర్కి పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. చాలా లాంగ్ కూడా పెరుగుతుందండి, ఎందుకంటే ఇందులో ఉన్నది కరివేపాకు మెంతులు మాత్రమే. కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మనం ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేస్తే అలాంటి ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆముదం నూనె, గానుగ నూనె, నువ్వుల నూనె అంటారు, అలాంటివి వాడితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అవి చాలా టిక్కుగా ఉంటాయి. పెట్టుకున్న ఎమ్మటిని హెయిర్కి అనేసి చాలా బాగా పట్టుకుంటుంది హెయిర్ కలర్ అనేసి. ఇలా ఒక డబ్బాలో అన్ని స్టోర్ చేసుకున్నట్టయితే ఒక్క స్పూన్ కూడా పట్టదు. ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా జస్ట్ మనం పైన పెడతాం కాబట్టి పెట్టినప్పుడల్లా ఒక స్పూన్ 1/2 స్పూన్ తీసుకుంటే మాత్రం సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.